నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాలతో రేణిగుంట ఎన్టీఆర్ కోడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 78వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మా భాష చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మండల నాయకులు మరియు ముచ్చెలి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణిగుంట మండలానికి చేసిన సేవలు ఎన్నలేనివని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ భాషా, ముచ్చెలి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ, సోల మల్లికార్జున్ రెడ్డి, కాపిరెడ్డి నాదముని రెడ్డి, మైనార్టీ నాయకులు నవాబ్, విద్యాసాగర్, నాటక అకాడమిక్ డైరెక్టర్ మేరీ, హమీదా, కుసుమకుమారి, పున్నెమ్మ, కిరణ్, తేజానాయుడు, వంశీ, శివయ్య నాయుడు, దినేష్, జయ, చిన్నబాబు, నెల్లూరు సుబ్రహ్మణ్యం, అంబికాపతి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి పెడితే అట్లా జోహార్ గోపాలకృష్ణారెడ్డి, జోహార్ గోపాలకృష్ణారెడ్డి, జోహార్ గోపాలకృష్ణారెడ్డి, జోహార్ గోపాలకృష్ణారెడ్డి, జోహార్ గోపాలకృష్ణారెడ్డి. అమర్ రహే, అమర్ రహే, अमर रहे, 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 अमर रहे.